అండ్ మీరు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి సార్ యాన్యువల్గా? ఏ సైట్ దాన్ని బట్టి స్క్రీనింగ్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్కి అబౌట్ 21 ఇయర్స్ వాళ్ళు ఒక్కసారి ప్యాప్స్మియర్ చేయించుకుంటే నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఏం చేయక్కర్లేదు. లేదా హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది చేయించుకుంటే 5 ఇయర్స్ వరకు ఏం చేయక్కర్లా. సో ఇది ఫర్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్కి. మరి బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేటప్పటికి 20 to 40 ఇయర్స్లో వన్స్ ఎవ్రీ 3 ఇయర్స్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై డాక్టర్. అంత కాకుండా రొమ్ము స్వీయ పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్, బీ అవేర్ ఆఫ్ యువర్ బ్రెస్ట్, మంత్లీ వన్స్ ఎగ్జామిన్ సిస్టమాటికలీ ఇఫ్ దర్ ఎనీ చేంజ్, ఏమైనా మార్పులు ఉన్నాయా, సొట్టబోయిందా, లేకుంటే బ్లడ్ వస్తుందా, నిప్పుల్లో నుంచి డిశ్చార్జ్ వస్తుందా, ఎస్పెషలీ బ్లడీ డిశ్చార్జ్ వస్తుందా, కొత్తగా లంప్స్ ఏమైనా ఫార్మ్ అయ్యాయా, ఆర్ఎంపిట్లో ఏమైనా లంప్స్ ఉన్నాయా, ఇదన్నీ తెలియదు అనుకోండి. ఈ ప్రతిదానికి ఆ సిమ్టమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, మీకు ఎనీథింగ్ అన్యూజువల్ మార్పు అనేది కొత్తగా ఏదైనా అనిపిస్తుందా, నీకేదో సంథింగ్ ఇస్ నాట్ గుడ్ అనిపిస్తుందా ఆర్గన్లో అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో మీరు అడిగినట్టుగా అబోవ్ 40కి మాత్రం మ్యామోగ్రఫీ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ అండి. సో వెస్టర్న్ కంట్రీస్లో ఎవ్రీ ఇయర్ చేస్తారు, మనం ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. అంటే మ్యామోగ్రఫీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు చేతికి తగలి లంపు ఒక 0.5 సెంటీమీటర్ కానీ లేకుంటే 1 సెంటీమీటర్ ఉన్నా కూడా దాన్ని అది కనిపెట్టేస్తాం.